హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. మనకైతే ప్రీవియస్ వీడియోలో చూపించినట్టుగా గోకర్ణ మురుదేశ్వర్ గోవా ట్రిప్లో భాగంగా మనమైతే మీకు మురుదేశ్వర్ గోకర్ణ వీడియోస్ మాత్రం పెట్టేసిన కదా. ఇప్పుడు మాత్రం చక్కగా గోవా పెట్టినాం అనమాట. సో మనం గోకర్ణ నుంచి గోవాకి ఒక 130 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ రోడ్లో జర్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి సముద్రం, చిన్న చిన్న కాలువలన్నీ మనకు కనిపిస్తుంటాయి పోయేటప్పుడు. సో మేమైతే పోయేటప్పుడే గూగుల్లో ఏఆర్ అపార్ట్మెంట్స్ అనేసి ఒక అపార్ట్మెంట్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. అది మన గోవా మెయిన్ బీచ్లో నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో మరీ బీచ్ దగ్గర అయితే మనకు రేట్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇదే అనమాట మనం బుక్ చేసుకున్న రూము. సో ఇప్పుడు ఈ రూమ్ ప్రైస్ ఎంత, రూమ్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఈ ఏఆర్ అపార్ట్మెంట్స్ అని అయితే చాలా బాగున్నాయి. సో మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది లోపల. సో మంచిగా మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కొంచెం రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది అనమాట స్విమ్మింగ్ పూల్ స్నానాలు చేస్తే. సో ఇదే మన హోటల్. అవుట్లుక్ కూడా అదిరిపోయింది. సో రూమ్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రైస్ 3500 పడింది మనకు. సో ఒక రోజుకి 3500. హ్యాపీగా ఒక 15 మంది ఉన్న ఫ్యామిలీ కూడా ఉండొచ్చు దీంట్లో. ఒక పెద్ద హాల్, అలాగే 2 మాస్టర్ బెడ్రూమ్లు, ఒక కిచెన్ ఉంటుంది, అలాగే బయట బాల్కనీ కూడా ఉంటుంది అనమాట. సో 2 వాష్రూమ్స్ కూడా వచ్చినాయి. ఇక్కడనే ఫ్రిడ్జ్ ఉంటుంది, వంట సామాన్లు ఉంటాయి. మనం కావాలంటే అన్నీ ఇక్కడే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం బయట నుంచి తెచ్చుకొని కుక్ చేసుకోవాలని వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, 2 బెడ్రూమ్లు ఉన్నాయి. సో ఇదంతా హాలు, చాలా నీట్గా కూడా ఉందన్నమాట. సో మీరు కూడా వెళ్తే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఏఆర్ అపార్ట్మెంట్స్ అనేసి. ఆన్లైన్లో కొట్టినంటే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఇక్కడ ఈ హోటల్లో దిగినాం. సో నేను ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి మేము గోవా బీచ్కి వెళ్ళింది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇక స్విమ్మింగ్ పూల్లో మాత్రం మీకు హీరో మాదిరిగా ఈత కూడా కొట్టిన ఇట్లా. ఇక మా పిల్లలు ఇంకా అట్లనే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్విమ్మింగ్ పూల్ మస్తు దింకినాం. ఇక మా పొట్టేగాళ్ళు, మా పొట్టిది కూడా మంచిగా ఎంజాయ్ చేసింది ఇట్లా. మా పొట్టి మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది. చిన్న చేప పిల్ల లెక్కనే ఉంది చూడు. అగ్గో మస్తు ఎంజాయ్ చేసింది. సో మేమైతే ఇక్కడ ఒకసేపు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసినాక చక్కగా రెడీ అయిపోయి గోవా మెయిన్ బీచ్లోకి పోయినాం. కొలన్ఘట్ బీచ్, బాగా బీచ్, అవన్నీ మీకు మీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట మాత్రం దంచుకోవటండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.